ఆంధ్రప్రదేశ్లోని ఇటీవల జరిగిన హోరాహోరీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. త్వరలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వయసు 74. ఈ వయసులో కూడా ఆయన ఇంత చురుగ్గా ఓ పార్టీని నడిపిస్తున్నారంటే మామూలు విషయం కాదు. మరి చంద్రబాబు నాయుడు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి ఆయన ఏం తింటారు, ఎలాంటి డైట్ ఫాలో అవుతారు, ఎక్కువగా ఏం తింటారో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు తినే ఆహారం గురించి ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తను బతకడం కోసం తింటాను తప్ప తినడం కోసం బతకనని చెప్పారు. ఆయన తీసుకునే ఆహారం చాలా సింపుల్గా ఉంటుందని వెల్లడించారు. ఎలాంటి ఆహారం పడితే అది తీసుకోనని, కేవలం ఆరోగ్యంగా ఉండేవి మాత్రమే తింటానని తెలిపారు. ఎంత తింటున్నాం, ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతున్నాయని లెక్కలు వేసుకుంటానని వెల్లడించారు. చంద్రబాబు తినే డైట్ చార్ట్ ఇదే. ఉదయం ఇడ్లీ, జొన్న రొట్టె, రాగి ఇడ్లీ, ఓట్స్ ఉప్మా, 2 దోశలు, కొద్దిగా చట్నీ, 2 ఉడకబెట్టిన గుడ్లు, వీటిలో ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాను. అలాగే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో ఓ పండు. మధ్యాహ్నం రాగి, జొన్న, సజ్జలతో చేసిన రొట్టెలు లేదా అన్నం, 2-3 కూరలు, నూనె ఎక్కువగా లేనివి, కొద్దిగా పెరుగు. లంచ్కు, ఈవినింగ్ స్నాక్స్కు మధ్యలో కొన్ని నట్స్ లేదంటే జ్యూస్. సాయంత్రం ఏదైనా ఒక సూప్, కొద్దిగా స్నాక్స్, ఎగ్ వైట్. రాత్రి పడుకునే ముందు కేవలం 1 గ్లాస్ పాలు మాత్రమే, మరియు ఎక్కువగా ఆకలి వేస్తే ఒక చిన్న పండు. అదేవిధంగా నేను 6 నుంచి 7 గంటలు నిద్రపోతానని వెల్లడించారు. ఈ డైట్ ఫాలో అవుతూ వాకింగ్ లేదా చిన్న చిన్న వ్యాయామాలు చేస్తానని చంద్రబాబు వెల్లడించారు. తిన్న ఫుడ్స్ బట్టి ఒక్కోసారి వ్యాయామాలు కూడా మారతాయట. ఇలా చంద్రబాబు డైట్ ఉంటుంది. బాబు ఎక్కడ ఉన్నా ఈ డైట్ అనేది ఫాలో అవుతానని ఓసారి చెప్పారు.